ఐపీఎల్ 2024 సీజన్లో 2 వరుస ఓటముల తర్వాత లక్నో సూపర్ జైంట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతోటి ఓడించింది. శుక్రవారం నాడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్కు తోడు డీకాకు అర్ధశతకం తోడు కావడంతో 177 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో సులభంగా ఛేదించింది. మొదట చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా టాప్ స్కోరర్గా నిలవగా రహానే, మొయిన్ అలీ, ధోనీ సైతం కీలక ఇన్నింగ్స్లో ఆడారు. ఇక లక్నోలోని ఏక్నా మైదానంలో 177 పరుగులు అంటే భారీ లక్ష్యమని భావించాడో లేక T20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక ముంగిట తాను వేగం పెంచాల్సిన అవసరం ఉందని అనుకున్నాడో ఏమో కానీ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో తన శైలికి భిన్నంగా చెలరేగి ఆడాడు. ఫామ్ అందుకోవాలన్న పట్టుదలతో డికాకు దూకుడు తగ్గించి జాగ్రత్తగా ఆడితే కేఎల్ రాహుల్ మాత్రం భారీ షాట్లతోటి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీపక్ చాహర్ను లక్ష్యంగా చేసుకుని అతడు 4లు 6ల మూత మోగించాడు. ప్రమాదకరమైన 10 రన్లకు సైతం అప్పర్ కట్ 6 తోటి అతడు స్వాగతం పలికాడు. 32 బంతుల్లోనే కేఎల్ రాహుల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కుదురుకున్నాక డికాక్ సైతం షాట్లకు దిగాడు. 31 పరుగులపై డికాకు జడేజా బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను పతిరన వదిలేయటం లక్నోకు కలిసొచ్చింది. డికాకు 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా లక్నో ఒక దశలో 134 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా తిరుగులేని స్థితిలో నిలిచింది. ఇక 5.1 ఓవర్లలో 43 పరుగులే చేయాల్సిన స్థితిలో డికాక్ అవుట్ అయినా పూరన్తో కలిసి రాహుల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో అంటే 3 ఓవర్లలో 16 పరుగులే చేయాల్సిన స్థితిలో కేఎల్ రాహుల్ వెనుదిరిగిన స్టైనిస్తో కలిసి పూరన్ పని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 9 4లు 3 6లతోటి 82 పరుగులు చేయగా డికాకు 43 బంతుల్లో 5 4లు 1 6 తోటి 54 పరుగులు చేశాడు. ఇక చివర్లో స్టైనిస్ 8 పరుగులతోటి నాటౌట్గా నిలవగా పూరన్ సైతం 12 బంతుల్లో 3 4లు 1 6 తోటి 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెన్నైని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఓపెనర్ అజింక్య రహానే మంచి ఆరంభాన్నే ఇచ్చినా మరో ఎండ్లో రచిన్ రవీంద్ర తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ మొయిన్ ఖాన్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివన్ దుబే 3 పరుగులకు, సమీర్ రిజ్వీ 1 పరుగుకే అవుట్ కావడంతో చెన్నై స్కోర్ బోర్డు నత్తనడకన సాగింది. ఒక దశలో చెన్నై సూపర్ కింగ్స్ కనీసం 140 పరుగులైనా చేయటం కష్టమే అనిపించింది. అయితే రవీంద్ర జడేజా, MS ధోనీ గేరు మార్చారు. బౌండరీలతో విరుచుకుపడి చెన్నైకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. MS ధోనీ 300 స్ట్రైక్ రేట్ తోటి కేవలం 9 బంతుల్లోనే 3 4లు 2 6లతోటి 28 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్గా 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో అత్యధిక 6లు కొట్టిన ఆటగాడిగా ధోనీ తన పేరిట ఉన్న రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇక రవీంద్ర జడేజా 40 బంతుల్లో 5 4లు 1 6 తోటి 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. చివర్లో రవీంద్ర జడేజా, ధోనీ దూకుడుగా ఆడటంతో CSK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. ఇక లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా మొయిన్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, స్టైనిస్ తలా 1 వికెట్ తీశారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో చెన్నై సూపర్ కింగ్స్ 150 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ చివర్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ తోటి రవీంద్ర జడేజా నిలకడైన ఆట ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. CSK ఇన్నింగ్స్ ఆరంభం పేలవంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తూ రచిన్ రవీంద్ర తను ఎదుర్కొన్న తొలి బంతికే మొయిన్ ఖాన్ బౌలింగ్లో డకౌట్ కావడం జరిగింది. ఇక మరొక ఓపెనర్ సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే పర్వాలేదనిపించాడు. 24 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రహానే 5 4లు 1 6 తోటి 150 స్ట్రైక్ రేట్ తోటి 36 పరుగులు చేశాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 13 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 17 పరుగులు చేసి యష్ ఠాకూర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రవీంద్ర జడేజా 40 బంతులు ఎదుర్కొని 5 4లు 1 6 తోటి 57 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. రవీంద్ర జడేజా పర్వాలేదు, బాగానే ఆడినప్పటికీ మరి చివరిలో మరింత స్ట్రైక్ రేట్ని పెంచుకోవాల్సింది. అంటే 40 బంతులు ఆడినటువంటి రవీంద్ర జడేజా 57 పరుగులు చేసినంటే మరింత వేగంగా ఆడాల్సింది. ఆ తర్వాత శివన్ దుబే ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. 8 బాల్స్ ఎదుర్కొన్నటువంటి శివన్ దుబే కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టైనిస్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సమీర్ రిజ్వీ సైతం విఫలమయ్యాడు. 5 బాల్స్ ఎదుర్కొన్నటువంటి సమీర్ రిజ్వీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో రాహుల్ స్టంపౌట్ చేయడంతో అవుట్ అయ్యాడు. ఇక బహుశా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి మొయిన్ ఖాన్ 20 బంతులు ఎదుర్కొని
3 సిక్సర్లతోటి 30 పరుగులు చేసి రవి బిష్ణే బౌలింగ్లో ఆయుష్ బద్దోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే మోయిన్ ఖాన్ పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధోని తనదైనటువంటి శైలిలో ప్రేక్షకులను ఉర్రు తొలగించాడు. 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి ధోని 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే ధోని యొక్క స్ట్రైక్ రేటు 311గా ఉంది. మొయిన్ అలీ స్ట్రైక్ రేటు 150గా ఉంది, పర్వాలేదు. అయితే ఇక్కడ రవీంద్ర జడేజా నాట్అవుట్గా ఉన్నప్పటికీ మరింత వేగంగా ఆడి మరికొన్ని పరుగులు చేయాల్సింది. ఇక మిగతా బ్యాటర్లు దాదాపుగా విఫలమయ్యారు. ఇక లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీయగా మొహసిన్ ఖాను, తర్వాత యష్ ఠాకూర్, ఆ తర్వాత రవి బిష్ణోయి, స్టైనిస్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే స్టైనిస్ 2 ఓవర్లు మాత్రమే వేసి ఓవర్కి కేవలం 3.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అంటే పరుగులను బాగా కట్టడి చేశాడు. కృణాల్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ ప్రదర్శించాడు. ఓవర్కి సగటున 5.3 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ జెయింట్స్కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు డికాకు, తర్వాత కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్కు 134 పరుగులు జోడించారు. 43 బంతులు ఎదుర్కొన్నటువంటి డికాకు 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 54 పరుగులు చేసి ముస్తఫిజుర్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా కేఎల్ రాహుల్ చివర్లో అవుట్ అయ్యాడు. 53 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 9 ఫోర్లు 3 సిక్స్లతోటి 82 పరుగులు చేసి చివర్లో మతీషా పత్రినా బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక పూరన్ 12 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా స్టైనిస్ 7 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో 19 ఓవర్లలోనే మరి లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక సిఎస్కే బౌలర్లు అందరూ కూడా దాదాపుగా విఫలమయ్యారని చెప్పాలి. ముస్తఫిజుర్ 1 వికెట్, తర్వాత మతీషా పత్రినా 1 వికెట్, వీళ్ళిద్దరూ చెరొక వికెట్ తీయడం జరిగింది. తర్వాత తుషార్ దేశ్పాండే కానీ, ఆ తర్వాత ముస్తఫిజుర్ రహమాన్ కానీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా కానీ వీళ్ళందరూ కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. మొయిన్ అలీ 1 ఓవర్ మాత్రం వేసి 5 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఓపెనర్గా వచ్చి 82 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కెప్టెన్సీగా అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిన కేఎల్ రాహుల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా కేకేఆర్ 2వ స్థానంలో, సిఎస్కే 3వ స్థానంలో. అంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సిఎస్కే స్థానం మారలేదు, 3వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక 4వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా ఇప్పుడు 5వ స్థానంలోకి ఎల్ఎస్జీ చేరింది. 7 మ్యాచ్లలో 6 విజయాలు సాధించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు టేబుల్ టాపర్గా ఉండగా ఆ తర్వాత కేకేఆర్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, ఎల్ఎస్జీ కానీ అంటే 2 నుంచి 5 స్థానాల వరకు ఉన్నటువంటి జట్లు అన్నీ కూడా తలా 8 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో, సిఎస్కే 3వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో, ఎల్ఎస్జీ 5వ స్థానంలో ఉన్నాయి. అంటే కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఈ 4 కూడా పోటాపోటీగా 4 విజయాలతోటి వాస్తవానికి సమానమైనటువంటి పాయింట్లు సాధించిన మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ తోటి మరి కేకేఆర్ 2వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక 3 విజయాలు సాధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఇవి తలా 6 పాయింట్లు సాధించినాయి. కానీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఆధారంగా డీసీ 6వ స్థానంలో, ఎంఐ 7వ స్థానంలో, జీటీ 8వ స్థానంలో ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ 2 విజయాలతోటి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంటే ఇప్పటి వరకు 7 మ్యాచ్లలో కేవలం 1 విజయం మాత్రమే సాధించినటువంటి ఆర్సీబీ టేబుల్ లాస్ట్లో చివరి స్థానంలో మరి 10వ స్థానంలో కొనసాగుతుంది.